నాగార్జున సాగర్ డ్యామ్ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి ఈ దేశం నుంచి ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకొని గాలి పీల్చుకున్నటువంటి వాడిని అంత పెద్ద ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చి ఈ కంపెనీ పెట్టి దేశానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్ ని 25 పైసలు ఇచ్చాడయా. డోంట్ బిలీవ్ ఇట్. డ్యామ్ నిర్మాణం కోసం నేను మా పూర్వీకులు అడిగితే చెప్పారనమాట. డ్యామ్ కి మనకి చాలా దగ్గరలో ఉంటుంది కదా, మన ఏరియా మన ఊర్లకి చాలా దగ్గరలో ఉంటుంది. మాచల్లోనే కదా ఉండేది. మా పూర్వీకులు చెప్పిన మాట నాకు మటుకు ఏం తెలుసు. తాతయ్య అప్పుడు నిజంగా అసలు సిమెంట్ బస్తా ఎంత ఉండేది అనేసి అంటే అప్పుడు ఎంతరా 3 రూపాయలు 4 రూపాయలు ఉండేదిరా సిమెంట్ బస్తా, అంత కూడా లేదనుకుంటాను, 2 రూపాయలు అనుకో అన్నాడు. 2 రూపాయలు విలువ చేసే సిమెంట్ బస్తాని 25 పైసలకి ఇచ్చాడు ఆయన. వాళ్ళయ్యా మహానుభావులు అంటే సంపదను సృష్టించే వాళ్ళు అంటే వాళ్ళు. అంతేగా. ఒక్క నాగార్జున సాగర్ కి సంబంధించిందే ఇంత వ్యవహారం ఉందా లేదా? అంతేగా. ఇది సంపద సృష్టి అంటే. చెరిపేస్తా ఒక్క నిమిషం నేను తెలుస్తాను. మొత్తం చెప్పేశాడు. సరిపోలే. సరే, సంపద సృష్టి దగ్గర ఉన్నాం మనం. ఒకటి చెప్పుకున్నావా? ఇంకొకటి ఏంటి సంపద సృష్టి అంటే, ఇది నాగార్జున సాగర్ ఎన్ఎస్, ఇది శ్రీశైలం డ్యామ్. మరి దీని సంగతి ఏంటి? 1963వ సంవత్సరంలో నెహ్రూ గారు ఫౌండేషన్ వేశారు. నీలం సంజీవ రెడ్డి గారు ఎలాగైనా సరే ఇది చేస్తే గానీ రాయలసీమ బాగుపడదు అన్న ఉద్దేశంతో ఆయన ప్రతిపాదించి నెహ్రూ గారిని ఒప్పించి మెప్పించి 1963లో దీనికి ఫౌండేషన్ వేశారు. రాయలసీమ అసలు చాలా మంది ల్యాండ్ ఇచ్చారు తెలుసా దానికి. ఇప్పటికి కూడాను ఈ శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత కాంపెన్సేషన్ రాని రైతులు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారట. అది కూడా నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది. నాగార్జున సాగర్ డ్యామ్ కాల్స్. మరి ఇది ఎప్పటికి కంప్లీట్ అయిందంటే 1980వ సంవత్సరంలో కంప్లీట్ అయింది. చాలా డిలే అయింది ప్రాజెక్ట్. ఈ శ్రీశైలం డ్యామ్ అనేటువంటిది మెయిన్ గా ఏంటంటే పవర్ కోసం పెట్టారు, విద్యుత్ శక్తి కోసం. సంథింగ్ లైక్ అరౌండ్ 1400 మెగావాట్లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని గురించే కదా, నీళ్లు పవర్ గురించే కొట్లాట. నాగార్జున సాగర్ అనేటువంటిదేమో మెడ్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, వీళ్ళకి అన్యాయం జరుగుతుందని నేషనల్ ప్రాజెక్ట్ కింద నాగార్జున సాగర్ ఇచ్చారు. ఇది మనం కొట్టుకున్నాం. 1980లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అదే అంత అయిపోయింది, మళ్ళీ వచ్చిన తర్వాత ఆమె దాన్ని ఇనాగరేట్ చేసింది 1400 మెగావాట్లు. ఇది సంపదలు సృష్టించడం అంటే. దీని మూలకంగా కొన్ని లక్షల ఎకరాలు సాగుబడిలోకి వచ్చినాయిగా. 7 లక్షల ఎకరాలు తెలంగాణలోనూ అటు రాయలసీమలో. మంచినీటి సౌకర్యం వచ్చిందిగా. విద్యుత్ శక్తి మూలకంగా పరిశ్రమలు వస్తాయిగా. మరి సంపద సృష్టి అంటే ఇది కదా. మరి వీళ్ళు చెప్పి సావరేంది ఇవన్నీ? వాళ్ళంటే చెప్పలేదనుకో, ఈ వైసీపీ వాళ్ళు ఏం గాడుదలు కాస్తున్నారా? ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. చెప్పుకోదా ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెప్పుకోవడం పెద్ద కష్టమైన పని కదా. కాస్త కూస్తో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో కొంచెం లైట్ గా ప్రస్తావించారు. ఉపయోగం ఏముందా? ఆ పని ఎప్పుడు నువ్వు ఎలక్షన్ 6 నెలల ముందు చేయాలి కానీ దొంగలు పడిన తర్వాత 6 నెలలకి కుక్కలు మొదలెట్టు ఇప్పుడు చెప్పుకుంటే ఏ లాభం? అంతేగా. రాజకీయంలో ఎప్పుడు కూడాను ఏది ఏ టైంలో చెప్పాలో ఆ టైంలో చెప్పాలా. టైం నడిపోయిందో చెప్తే ఉపయోగం ఏముంది? ఎక్స్పైరీ డేట్. ఇది రెండవది సంపద సృష్టి, అవునా కదా. మూడవ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బ్యాంక్స్ నేషనలైజేషన్. 1969లో ఒకసారి నేషనలైజ్ అయింది. తర్వాత మళ్ళీ మిసెస్ గాంధీ వచ్చినప్పుడు 1980లో ఇంకొకసారి నేషనలైజ్ చేశారు. ఇప్పుడేమో 6 బ్యాంకులు, ఇప్పుడేమో 14 బ్యాంకులు. దీని మూలకంగా ఏమైంది? కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. పల్లె ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ విస్తరించింది, రుణాలు వచ్చాయి. అంతకుముందు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కనుక బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే అదంతా కూడాను క్యాపిటలిస్ట్ చేతుల్లో ఉండేవి కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీస్ కి లోన్లు ఇచ్చుకొని వాళ్ళ సంపదను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఇది ప్రజలకు దక్కలా. దీని మూలకంగా ఇప్పుడు ప్రజలకి దక్కిందా లేదా? అగ్రికల్చరల్ లోన్లు కానీ, క్రాప్ లోన్లు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకునే వాటికి కానీ సంపద సృష్టి జరిగింది ఇందిరాగాంధీ గారి మూలకంగా. ఇది సంపదను సృష్టించడం అంటే. ఉద్యోగాలు వచ్చినాయి,
ప్రజలకి లోన్లు వచ్చినాయి, చిన్న చిన్న వ్యాపారస్తులు బాగుపడ్డారు, రైతులు బాగుపడ్డారు. సరే, రైతుల పరిస్థితి ఇండియాలో ఎప్పుడో ఇప్పటికి కూడా అంత ఆత్మహత్యలు సంఘ సంవత్సరాలు దట్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్, వదిలే. దానికి ప్రధానమైన కారణము రైతుల నాశనానికి బీజం అనేటువంటిది ఎప్పుడు పడిందో తెలుసా నీకు? ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తా. 1857లో పడిందయ్యా. ఓకే, ఏంది సార్ 1857 ఇంత వెనక్కి వెళ్ళిపోయారంటూ మీరు అంటారేమో. బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు ఏం చేశారంటే, రైతులు చాలా రిచ్ గా ఉండేవాళ్ళు. అప్పుడు మహారాజులు ఉండేవాళ్ళు. మహారాజుల కింద వీళ్ళు కూలీ చేసుకుని బతికినప్పటికీ ఆ మహారాజులకి ఏదో ఒక బస్తానో 2 బస్తాలో ఇచ్చినప్పటికీ రైతులు బాగా రిచ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అలాగా, అప్పట్లో రైతులు అలాగా. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఉద్యమాలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? కరపత్రాలకు కానీ, తిరగడానికి కానీ, న్యూస్ పేపర్లు పబ్లిష్ చేయడానికి కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా రైతులు అనేటువంటి వాళ్ళు చాలా భాగ్యవంతులుగా ఉన్నారు, వీళ్ళని అడ్డీ నడిమిడి చేయాలి. ఓకే, ఎంత కుట్ర చూసావు అది. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ 560 సంస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పారంటే, నువ్వు భూమిస్తే ఈ రైతుల మీద 10 రూపాయలు వెయ్యి, 1 రూపాయి మాకి, 9 రూపాయలు ఉంచుకో అని దానికి ఒక చట్టం తెచ్చారు. ఆ చట్ట ప్రకారం ఏంటంటే, వాడు గనక ఆ భూశిస్తి గనక కట్టలేకపోతే భూమి తీసేసుకో, ఉరి తీసేయి, కాళ్ళు చేతులు ఇరక్కొట్టాయి, అది చట్టం. దాంతో ఏమైపోయారు, రైతులు దివాలా తీసిపోయారు. ఇప్పటికి కూడాను అదే జరుగుతుందా లేదా? ఇప్పటికీ ఈ రోజు కూడా స్వామినాథన్ కమిటీ రైతులు గనక భారతదేశంలో బాగుపడాలి అంటే 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే 20,000 రూపాయలు వాడికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఫిక్స్ చేయాలని స్వామినాథన్ కమిటీ చెప్తే మోడీ గారు చేయడు, అమిత్ షా చేయడు, జగన్మోహన్ రెడ్డి చేయడు, కేజ్రీవాలా చేయడు, మమతా బెనర్జీ చేయదు, స్టాలిన్ చేయదు, ఎవరు చేయరు. రైతులకి జరిగినంత అన్యాయము ఎక్కడా జరగదు. నిన్న మొన్న ఢిల్లీలో చూసాం కదా, రైతులు ఎంత ధర్నాలు చేశారు, వాళ్ళు ఏ విధంగా. సో ఈ విధంగా వాళ్ళ నడ్డి నడుము అనేటువంటి విరిచేశారు. రైతుల పరిస్థితి ఇప్పటికి కూడా అట్నే ఉంది కదా. ఇది సంపద సృష్టి, 3వ పాయింట్. ఈ విధంగా సంపదను సృష్టించాలి. 4వది ఇండస్ట్రీస్. నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలలో ఉన్నప్పుడు భారతదేశంలో మిషన్లు తయారు చేయాలి, ఇండస్ట్రీస్ పెట్టాలంటే మిషన్లు కావాలి, అందుకని హెచ్ఎంటీ పెట్టారు. సైన్యం అనేటువంటిది పటిష్టంగా ఉండాలి కాబట్టి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ పెట్టారు. భారతదేశం మొత్తం కూడాను టెలిఫోన్ లైన్లు ఉండాలి కాబట్టి హిందుస్థాన్ కేబుల్స్ పెట్టారు, బిఎస్ఎన్ఎల్ లాంటివి పెట్టారు. పెద్ద పెద్ద మిషనరీ తయారు చేయాలి అంటే పవర్ ప్రాజెక్ట్స్ కోసం కానీ, దానికోసం కానీ, ఆయిల్ రిగ్స్ కోసం కానీ అని బిహెచ్ఎల్ లాంటిది పెట్టారు. ఏమేమి పెట్టారు? బిహెచ్ఎల్ పెట్టారు, హెచ్ఎంటి పెట్టారు, హెచ్సిఎల్ పెట్టారు, హెచ్ఏఎల్ పెట్టారు, ఐడిపిఎల్ కూడా పెట్టారు. ఇక్కడ కూడా ప్రజలకు తెలియాల్సిన ఒక విచిత్రం ఉంది సుమా. ఈ మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ లోనే ఎందుకు వచ్చాయో తెలుసా నీకు? ఆ రోజుల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద అన్న ఉద్దేశంతో మెడ్రాస్ ప్రావిన్స్ నుంచి విడిపోయాము, ఇక్కడ నిజాం గారు ఏం పరిశ్రమలు పెట్టలేదు, రెండింటిని కలిపేశారు, మీరు మాకు పరిశ్రమలు కావాల్సిందే అని అనబట్టే బిహెచ్ఎల్, హెచ్ఎంటి, హెచ్ఏఎల్, హిందుస్థాన్ కేబుల్స్, ఐడిపిఎల్, మిశ్రధాతు నిగమ్, బిడిఎల్, డిఆర్డిఎల్, డిఎల్ఆర్ఎల్ ఇవన్నీ కూడా హైదరాబాద్కి వచ్చాయి. ఒక్క బిహెచ్ఎల్ లాంటి ఇండస్ట్రీ మూలకంగా పటాన్ చెరువు అంతా డెవలప్ అయిందా లేదా? 100%. ఐడిపిఎల్ మూలకంగా జీడిమెట్లలో ఫార్మా ఇండస్ట్రీ వచ్చిందా లేదా? ఇది సంపద సృష్టి అంటే. ఎవరు చేశారు ఈ పనులన్నీ? ఆ రోజుల్లో రాజకీయ నాయకులు చేశారు. బ్యాంక్స్ నేషనలైజేషన్ కాంగ్రెస్ వాళ్ళు చేశారా? నాగార్జున సాగర్ ఫౌండేషన్ కాంగ్రెస్ వాళ్ళు చేశారా? కాంగ్రెస్ చేశారా? హెచ్ఎంటి లాంటివి కూడా వాళ్ళే పెట్టారా? ఐఐటీలు, ఐఐఎంలు కూడా వాళ్ళ కాలంలో చాలా పెట్టారుగా. వాళ్ళు సంపదను సృష్టించారు. ఈ సందర్భంగా
వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకోనవో అవునా 5,000 కోట్ల పెట్టుబడి ఆ రోజు పెట్టింది. భారత ప్రభుత్వానికి ఒక్క ట్యాక్స్ల రూపంలోనే ఈ ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఇంచుమించుగా 50,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్లు సంపద సృష్టి అంటే ఇది. 5,000 పెట్టుబడితో 3 లక్షల కోట్లకి వెళ్ళారు. సరే నువ్వు దీనికి 6% ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ వాల్యూ తీసేయాలండి. సంగతి సంవత్సరంలో ఏది చెప్పినా 3,000 కోట్లు అయితే సంపదేగా. అంతేగా. IDPL వాళ్ళకి ఇంచుమించుగా 800 ఎకరాల ల్యాండ్ ఉంది హైదరాబాద్ లో. ఇప్పుడు నీకు అక్కడ బాలానగరంలో ఎకరం ₹1 తక్కువ ఉండదుగా. అంటే 800 కోట్ల సంపద సృష్టించావా లేదా? HMT వాళ్ళది అంటే BHEL వాళ్ళది అంటే. ఇవన్నీ కాకుండా ఇక్రిసాట్ వచ్చిందిగా. అవునా 2,500 ఎకరాలు. ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది, ఒక్క చోటే ఉంది. మరి ఇది కూడా హైదరాబాద్ లోనే ఉందిగా. ఎవరు చేశారు ఇవన్నీ? కాంగ్రెస్ మళ్ళీ పూర్వకాలంలో ఉన్నటువంటి నాయకులు చేశారు. సంపదను సృష్టించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలా సంపద సృష్టించాలి. కానీ ప్రస్తుతము చంద్రబాబు నాయుడు గారు, చిన్నబాబు గారు, యాజ్ వెల్ యాజ్ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని ఏంటి? ఇంతవరకు జరిపేనా? నేను ఇట్లాంటి కనుక చెప్పుకుంటూ కనుక పోతే ఏమవుతుందంటే మరి కొన్ని వందలు చెప్పగలను, డేట్లతో సహా, ఖర్చుతో సహా. వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి జస్ట్ 4 చెప్పి పంపించేశాను. ఇది సంపదను సృష్టించడం అంటే. దీని వెనక మహానుభావులు చాలా మంది ఉంటారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, మిసెస్ గాంధీ ఉంది, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు వ్యక్తులు కూడా ఉన్నారు, వెలగపూడి రామకృష్ణ ఉన్నాడు, అవునా, ముత్యాల రాజు గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ మహానుభావులు అంటే వీళ్ళే ఉంది కోనికిసుక గొట్టంగాల కింద లెక్క. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఈ సృష్టించబడినటువంటి సంపదనే సేల్, లూటీ, చీటర్స్, లూటర్స్, లూటియన్స్. ఆ రోజు మనము కట్టినటువంటి ట్యాక్సుల్లో నుంచి ఒక ₹10 తీసి పక్కన పెట్టి ఈ ఇండస్ట్రీస్ చేస్తే, సంపదను సృష్టిస్తే, భారతదేశాన్ని ఈ రోజు ప్రపంచంలో 5వ GDP నేషన్ కింద నిలబెడితే, ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, చిన్నబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్న పని ఏంటి? అమ్ముకోవడము. అమ్ముకున్నారు వీటి దుంపల దగ్గర. ఈ అమ్ముకోవడంతో పాటు మళ్ళీ 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేశారుగా. అప్పులు డబ్బులు ఏమైనా, అమ్ముకుంటూ వచ్చిన డబ్బులు ఏమైనా, వీటన్నిటికీ లెక్కలు అడిగితే మళ్ళీ దేశద్రోహులు. ఎవడరా నువ్వు నన్ను అడగడానికి? అర్బన్ నక్సలైట్, టుకుడే గ్యాంగ్, చీటర్స్, లూటియన్స్, ఈ పేర్లు. అలా సంపదను సృష్టిస్తే వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం.